జూన్ 21వ తారీఖున నీట్ ఎగ్జామ్స్ పెడతామని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వారు మాట్లాడటం జరిగింది. ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా మేము చూస్తాం అని వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. ఎలాంటి తప్పు జరగదు అని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు జాగ్రత్త లేదనే దాని అర్థం. ఆలోచించండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఇక నుంచి మేము చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాం, చూస్తాం, చేస్తాం, అన్నీ ఇట్లాంటి కబుర్లు చెప్పడమే జరుగుతుంది. కానీ ఇప్పుడు దాకా చూడలేదా అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ స్టూడెంట్స్ దగ్గర నుండి వస్తుంది. బీజేపీ ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉన్నదని అర్థం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 4 సార్లు ఈ విధంగా తయారైంది నీట్. అన్నీ ఆ రాష్ట్రాల్లోనే తయారవుతుంది. ఎందుకు అవుతుంది ఈ విధంగా? అన్నీ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కూడా ఈ విధంగానే తయారవుతున్నాయి అక్కడ. ఆలోచించండి మీరు ఒకసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.